హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మైలపోలి ఈవెంట్తో మేజర్ రిచువల్స్ అన్నీ అయిపోతాయి, పెళ్ళికి ముందు జరగాల్సినవన్నీ. సో రేపు ఫ్లైట్లో వెళ్తున్నాం కదా లక్నోకి. సో వీళ్ళ డిస్కషన్ ఏంటంటే మనం ఏమేమి క్యారీ చేయాలి అని చెప్పి. సో యూజువలీ అబ్బాయి సైడ్ వాళ్ళు గరుగుబుడ్లు అవన్నీ తీసుకెళ్తారు కదా పెళ్ళికి వెళ్ళేటప్పుడు. మనం ఎట్లా అని ఇప్పుడు వాళ్ళ డిస్కషన్ అనమాట. బట్ ఎండ్ వాళ్ళు డిస్కస్ చేసేది ఏంటంటే ఇవన్నీ అవసరం లేదు, సో ఏవైతే ఇంపార్టెంట్ థింగ్స్ అనుకుంటామో అవి మాత్రమే క్యారీ చేద్దాం అనుకున్నారు. సో ఇప్పుడు మాది బేసిక్గా సౌత్ సైడ్ కదా, వాళ్ళదేమో నార్త్ కదా, అమ్మాయి వాళ్ళది చాలా కంప్లీట్ కస్టమ్స్ ఉంటాయి. ఇప్పుడు మన సైడ్ రిచువల్స్ అన్నీ వేరు ఉంటాయి, వాళ్ళ సైడ్ అన్నీ వేరు ఉంటాయి. సో మేము మా తమ్ముడు చెప్పిన దాని ప్రకారము మ్యూచువల్ అండర్స్టాండింగ్తో మేమేం అనుకున్నామంటే ఎవరిది వాళ్ళు అన్ని కస్టమ్స్ అన్నీ కంప్లీట్ చేసుకుందాము అని అనుకున్నాము. సో మేము ఎక్కడ ఏది ఫోర్స్ చేయలేదు, ఇది ఇలానే చేయాలి, మీరు ఇది తీసుకురావాలి, ఇది పెట్టాలి అని చెప్పి. మేమే కాదు, ఇంత ఏజ్ ఉన్న అమ్మమ్మలు తాతయ్యలు కూడా ఎవ్వరు ఒక మాట అనలేదు. ఐ వాజ్ సో సర్ప్రైజ్ అండ్ ఐ వాజ్ సో హ్యాపీ, అంత మంచి జరుగుతుంది అని చెప్పి. సో ఇప్పుడు మైలపోలికి మొత్తం అంత కార్యక్రమానికి అన్నీ రెడీ చేస్తున్నారనమాట. సో మైలపోలికి ఏం చేస్తారంటే అట్లా వడ్లని ఆ షేప్లో పోస్తారు అండ్ దెన్ 4 sides చెంబులో వాటర్ పెట్టి దాని చుట్టూ మళ్ళీ దారం కూడా చుడతారనమాట. ఈ పెళ్ళి సన్నాయి సౌండ్ ఉన్నప్పుడల్లా ఇది మంచి గుడ్ వైబ్స్ వస్తాయి కదా. అసలు మెయిన్ హడావిడంతా ఈ సౌండ్ త్రూనే స్టార్ట్ అవుతుంది అనిపిస్తుంది. నాకైతే చాలా ఇష్టం. సో మా బుజ్జి కానీ అలా పెళ్ళికొడుకు పక్కన తోడి పెళ్ళికొడుకులా కొంచెంసేపు కూర్చోబెట్టాలనిపించింది నాకు. మళ్ళీ ఇట్లాంటి ఆపర్చునిటీ ఎప్పుడు వస్తారో తెలియదు కదా మనకి. మళ్ళీ అది దట్టు మీనమ్మ పక్కన. సో ఒక ఫోటో వస్తుందన్న ఒక చిన్న సెల్ఫిష్నెస్ కోసం అనమాట. సో యాక్చువల్లీ మైలపోలు ఎందుకు చేస్తారు అంటే పెళ్ళికొడుకు ఉన్న మైలు తీసేయాలని చెప్పి. సో ఇదంతా బార్బర్ వాళ్ళే చేస్తారు ఈ కార్యక్రమం అంతా. సో వాళ్ళు ఆయిల్ రాస్తారు, నెయిల్స్ తీస్తారు అండ్ ఎవ్రీథింగ్ అంతా వాళ్ళు చేసిన తర్వాత వీళ్ళు వేసుకున్న క్లోత్స్ కూడా వాళ్ళకి ఇచ్చేస్తారనమాట. బేసిక్గా ఏదైనా అడ్జస్ట్ ఉంటే కూడా పోతుందని కావచ్చు. సో వన్స్ ఈవెంట్ అంతా అయిపోయాక ఇంట్లో ఉన్న లేడీస్ అందరు వెళ్ళి బొట్టు పెడతారు అండ్ కుందంలో ఈ వడ్లు వేస్తారనమాట. ఆ వడ్లని మళ్ళీ దంచాలి. దంచినాక కొంచెం బియ్యం వస్తుంది కదా, మొత్తం రాదు మనం దంచడానికి కానీ. సో వచ్చిన ఒక 10 నుంచి బియ్యం గింజలు వస్తాయి కదా, వాటిని మనం ఓడి బియ్యంలోను మళ్ళీ తలంబ్రాల్లోనూ కలుపుతారంట. సో అట్లా అందరిది అయిపోయింది. ఇప్పుడు నా టర్న్. ఇద్దరు దంచాలి అండ్ చేయాలి, కార్యక్రమం చేయాలి. సో పెళ్ళికి ముందు ఎప్పుడు చేయలేదు, మనం చేయొద్దు కాబట్టి. పెళ్ళి తర్వాత ఇది ఫస్ట్ టైం నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది, మంచిగా అనిపించింది. అండ్ ఐ ఫెల్ సో మచ్ రెస్పాన్సిబుల్ కూడా. అక్కని అన్న ఒక ప్రౌడ్ ఫీలింగ్ కూడా వచ్చింది. అండ్ యూనో మనకు తెలియదు కాబట్టి అందరూ పక్క నుంచి హెల్ప్ చేస్తున్నారు, గైడ్ కూడా చేస్తున్నారు అనమాట. సో ఇప్పుడు ఆ వడ్ల నుంచి బియ్యం గింజలు ఎత్తుకాలన్నమాట. సో ఆ వెతికే ప్రాసెస్లో ఉన్నారు అందరూ. నాకు తెలిసి ఒక 15 నుంచి 20 బియ్యం గింజలు దొరికినాయేమో. సో దెన్ నెక్స్ట్ వాటిని తలంబ్రాలు అండ్ ఓడి బియ్యంలో కలుపుతారు. వాటిని ఇప్పుడు వాళ్ళు సేవ్ చేసి పెట్టాలి. ఫస్ట్ వెళ్ళని లోపలికి వెళ్ళని.
మీదికెళ్ళి వస్తున్నాను. ఆ బియ్యంలో పెట్టుకోండి. ₹11 తేపో బిడ్డ ఆ బియ్యంలో. ఇగో గిడ కట్టు. నాకు పైన నాదేనేమో. నీదే అది. ఇంకొక దగ్గర జరిగింది ఇట్లనే. సో ఈ దారంని అక్కడున్న పిల్లర్కి కట్టాలన్నమాట. సో ఇట్లా ఒక కష్టం ఉంటుంది. నా పెళ్ళప్పుడు కూడా కట్టిండ్రు అదే పిల్లర్కి. ఇప్పుడు నా దారం కింద మా తమ్ముడిది పెళ్ళి దారం అక్కడ కట్టాలి. సో మా అమ్మమ్మ అదే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట, స్వీట్ దాని కిందని కట్టాలి అని. స్వీట్ది అది మీది కిందికి కట్టాలి. స్వీట్ది మీది, ఇది కింది దాని కిందికి ఇచ్చిపెట్టుండ్రి. సమానం అవుతుందా దానికి కట్టుండ్రి పిల్లర్స్. సో అదన్నమాట, అక్కడ దారం కడుతున్నారు. మొత్తానికి అట్లా అయిపోయింది. సో దీని తర్వాత మేము వెళ్ళి గరగబుడ్లు తెచ్చినాము. ఎదురుగా మాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో పెట్టినాం అనమాట. అక్కడ నుంచి మళ్ళీ మా ఇంటికి తెచ్చేసుకున్నాము హారతి ఎదురు తీసుకొని వెళ్ళి. సో ఆ గరగబుడ్లు ఎందుకంటే మనం యాక్చువల్లీ దాంట్లో మనం రింగ్స్ ఆట ఆడతాం కదా, ఆ కుండలలో దాటిని గరగబుడ్లు అంటాం అనమాట. ఇప్పుడు పుస్తలు కూర్చుతున్నారు అనమాట. రేపు తాళి కట్టేదానికి ఇది అయిపోతే మేజర్గా అంత పని అయిపోయినట్టే. సో మేము ఆల్మోస్ట్ ఇది కంప్లీట్ అయిపోవడానికి రాత్రి 10-10:30 అయినట్టుంది. మళ్ళీ పొద్దున్న 3 గంటలకు లేవాలి. సో ఆఫ్కోర్స్ ఎండ్ ఆఫ్ ద డే ఫొటోస్ అయితే ఖచ్చితంగా దిగాలి. అండ్ తెలిసి మా ఈ ఈవెంట్లోనే అనుకుంటా లేడీస్ అందరం కొంచెం ఎక్కువ దిగినాం మేము పిక్చర్స్. సో సీ యూ ఇన్ ద మ్యారేజ్. స్టే ట్యూన్డ్. బై బాయ్.